హాయ్ అందరికీ నమస్కారం. ఇవేంటో మీకు తెలుసా? వెర్రి. అయ్యో, నేను మిమ్మల్ని అనట్లేదు. ఒకవేళ మిమ్మల్ని అంటే నాకు కూడా వెర్రి ఉన్నట్టే కదా. మీకు నాకు ఉన్నా లేకున్నా దీని పేరైతే వెర్రి నువ్వులు, లేదంటే వెర్రి గడ్డి నువ్వులు, గడ్డి నువ్వులు అలా చెప్తారు. నాకు ఈ మధ్య తెలిసింది వీటికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. వెంటనే తెప్పించుకున్నాను. మొదటిసారి వాడటం ఇలా మంట తక్కువగా పెట్టుకొని చిటపట వచ్చే వరకు వేయించుకొని చల్లారడం కోసం పక్కన పెట్టుకున్నాను. వీటితో నేను ఏం చేశానో చూపిస్తాను ఈ వీడియోలో. ఓం కోసం లంచ్ బాక్స్లోకి ఈ కర్రీ ఈరోజు, కాబట్టి మీకు అర్థమైపోయింది ఈ పాటికే. ఈ క్యాప్సికమ్ కర్రీలోకి వేసాను. ఆ పొడిని ఎలా వేసానో చూద్దురు కానీ. పోపులోకి కొబ్బరి నూనె, కుసుమ నూనె వేసుకున్నాను. కాస్త శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ కామన్ ఎప్పుడు ఉండేటివే. అలాగే కాస్త మెంతి పొడి. ఈవైపు అండుకొరల అన్నం సిద్ధంగా ఉంది. కేవలం బాబు కోసం రాత్రి నానబెట్టాను. మరి మా సంగతి అది కూడా చూపిస్తాను. క్యాప్సికమ్ టమాటా కాంబినేషన్లో చేసిన ఈ కర్రీలోకి కాస్త బెల్లం. మీకు తెలుసు కదా, పులుపును బ్యాలెన్స్ చేసేందుకు కొంచెం తీపి. నేను వంట వండేటప్పుడు వర్షం పడలేదు, కానీ వాయిస్ చెప్తున్నప్పుడు మాత్రం వర్షం పడుతుంది. మధ్యలో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అర్జున పాల్గొన అనుకోండి, సరేనా? అని ఎందుకు అనుకోవాలి? నాకు తెలియదు. మహాభారతంలో వినడం తప్ప డీప్ సెన్స్ మాత్రం తెలియదు. అయితే అన్నిటికీ డీప్ సెన్స్ తెలియాల్సిన అవసరం లేదు. పైగా అది చాలా సింపుల్ విషయం. అనుకోవడంలో తప్పేముంది? ఈ అండుకూరలు మా కోసం పొద్దున్న నానబెట్టాను. మీకు చెప్పాను కదా, మా కోసం ఏంటి, మాకు అండుకూరలే, కాకపోతే పొద్దున్న లేవగానే నానబెట్టాను. ఈ కూరగాయలన్నింటినీ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నానో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. తాటి బుట్టలు తెప్పించాను. మీకు అర్థమైంది కదా నేను ఫ్రిడ్జ్ వాడటం లేదు అని. ఇందులో పెట్టే బదులుకి ఇలా తాటి బుట్టల్లో పెడితే గాలి తగులుతూ ఉంటుంది, మంచిగా ఫ్రెష్గా ఉంటాయని తెప్పించాను. ఇక అరటి పళ్ళని ఈ ప్లాస్టిక్ బుట్టలో పెడుతున్నాను. ప్లాస్టికా అని నాకే అనిపిస్తుంది. మెల్లిమెల్లిగా కొంచెం ప్లాస్టిక్ అవతల పడేస్తున్నాను. అది కూడా పోతుందిలేండి. కనీసం ఫుడ్ కోసం వాడకుండా మరే వేరే స్టోరేజ్కి దేనికైనా పక్కన పెట్టుకోవచ్చు. ఏమైనా సామాన్లు ఉంటాయి కదా ఇంట్లో పెట్టుకునేందుకు. అలా వెర్రి నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను. కర్రీ పూర్తిగా వేడి కాకుండా కాస్త వేడి తగ్గిన తర్వాత ఆ పొడి వేసి కలిపేశాను. మనం యూజువల్గా వాడుకునే నువ్వుల అంత కమ్మగా లేకపోయినా టేస్ట్ చాలా బాగుంది. ఒకలాంటి నటీ ఫ్లేవర్. ధనియాలకి కాస్త తక్కువగా ఉంది, అలా అని ధనియాల ఘాటు లేదు. త్వరగా అన్నం కలుపుతుంటే చెయ్యి కాలిపోతుంది. అబ్బా ఉఫ్ ఉఫ్ అనుకుంటూ కలిపేశాను.